శ్రీచక్ర ప్రతిష్టాపనం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే, నెంబర్ 1, భోగ యోగములు కలుగుతాయి. శ్రీచక్ర ఆరాధన వలన అపారమైనటువంటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎంతమంది దేవతలు ఉంటారు శ్రీచక్రములో అని అంటే 112 దేవతలు కొలువై ఉంటారు. టోటల్గా గురువులు, యోగినీమాతలు ఇక అందరినీ తీసుకుంటే 201 దైవ స్వరూపములు కొలువై ఉంటారు. అంటే నువ్వు ఒక్క శ్రీచక్రాన్ని స్థాపిస్తున్నావు అంటే 201 గురువులతో కూడినటువంటి దేవతలు లేదా 112 దేవతల సమూహంతో కూడినటువంటి అమ్మవారి ప్రతిష్టాపనం చేస్తున్నావు. మరి అంతేనా? జ్ఞానార్ణవ తంత్రశాస్త్రం ఏం చెప్తుందో తెలుసునా? 64 కోట్ల దేవతలు శ్రీచక్రములో కొలువై ఉంటారు. అంటే ఒక శ్రీచక్రాన్ని ప్రతిష్టాపనం చేస్తే ఏంది సూక్ష్మంలో మోక్షం అంటే 64 కోట్ల యోగిని మాత్ర ప్రతిష్టాపనం చేస్తున్నావు నువ్వు. శ్రీచక్రములో 9 సోపానాలు ఉంటాయి. కల్పవృక్షము ఏ విధంగా అయితే కోరికలను నెరవేరుస్తుందో త్రైలోక్య మోహన చక్రము నీ కోరికలను కామితములను శీఘ్రంగా నెరవేరుస్తుంది. నువ్వు అభిషేకం చేస్తున్నావు కదా, ఉపాసన, కుంకుమ వేసావు, పడిపోయింది కదా చక్రం మీద, ఆరాధన చేసావు, నైవేద్యం పెట్టావు, ఇవన్నీ ఫలితములు నీకు కలుగుతాయి. సర్వాశా పూరక చక్రము అంటే సర్వకామితములు పూర్ణంగా తీరుస్తుంది. నాకు 1 కోటి రూపాయలు కావాలమ్మా అంటే అది నీకు 1 కోటి రూపాయలు లభించడం పూర్ణమైన కోరిక. అట్లా కాకుండా 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి, అది పూర్ణమైన కోరిక కాదు. సర్వ సంక్షోభన చక్రము అంటే ఏమిటిది అంటే సర్వకామప్రదం. నీ కోరికలు ఏవైనా ఉండొచ్చు, అది ప్రాపంచికమా ఆధ్యాత్మికమా ఇంకా అనవసరం. ఇంకా మనకు ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి, అవన్నీ ఉపద్రవాలు అంటారు. అవన్నీ కూడా నివారించబడి నీ కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరుతాయి. ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయికి సంతానం కలగాలి. సంతానం కలగాలంటే ఫస్ట్ ఏమిటిది? ఆ అమ్మాయి ఆరోగ్యంగా ఉండాలి. ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, సంతానం కలుగుతుందా? కలగదు. దీన్ని ఏమంటారు? ఉపద్రవము అంటారు. అంటే ఇటువంటి ఉపద్రవాలు తొలగించబడి సర్వ కోరికలు నెరవేరుతాయి. సర్వార్థ సాధక చక్రము. ఇప్పుడు నీకు ధర్మము, అర్థము, కామము, మోక్షము, చతుర్విధ పురుషార్థములు ఉన్నాయి. ఇవన్నీ నీకు సంప్రాప్తం అవుతాయి. అంటే నీ మనసులో ఏమేమి నువ్వు ఆలోచనలు చేస్తున్నావో, నువ్వు ఏమేమి కలలు కంటున్నావో, ఏ భావనలు చేస్తున్నావో అవన్నీ కూడా నీకు నెరవేరుతాయి. శ్రీచక్రములో 6వ చక్రాన్ని కనుక నువ్వు ఉపాసన చేస్తే కలిగే ఫలం ఏమిటిది అంటే బ్రహ్మజ్ఞాన ప్రాప్తి, పరమానంద ప్రాప్తి నీకు కలుగుతుంది. ఆరోగ్యం కలగాలి అంటే శ్రీచక్ర ఆరాధన చేసి మీరు చక్కగా కుంకుమధారణ చెయ్యాలి. ఇక 8వది సర్వసిద్ధిప్రద చక్రం. సర్వసిద్ధులు నీకు ప్రసాదిస్తుంది. ఇక 9వ చక్రము సర్వానందమయ చక్రం. సర్వానందములు కేవలం ఒక ఆనందమే కాదు, బ్రహ్మానందమే కాదు, విషయానందమే కాదు, ఎన్ని ఆనందాలు ఈ విశ్వములో ఉన్నాయో, భాష్యములో, ఆంతర్యములో, అవన్నీ నీకు సంప్రాప్తం అవుతాయి. శ్రీచక్రాలు చాలామంది ప్రతిష్టాపనం చేస్తుంటారు. చిన్న చిన్న శ్రీచక్రాలు, ఫైబర్ శ్రీచక్రాలు ఇట్లా ప్రతిష్టాపనం చేస్తారు. మనది ఆ టైపు కాదు. ఇప్పుడు మనం చేసేటువంటి ఆ మెటల్ ఏమిటో తెలిసినా పంచలోహ సహస్ర శ్రీచక్ర ప్రతిష్టాపనం చేయబోతున్నాం. నువ్వు శ్రీచక్రాన్ని ఆరాధిస్తేనే నీకు అంతటి ఫలాలు కలిగితే, మరి శ్రీచక్రాన్ని ప్రతిష్టాపనం చేస్తే, నువ్వు దాత అయితే, నువ్వు ప్రతిష్ఠించిన చక్రాన్ని నిత్యము పూజించబడుతూ ఉంటే కలిగే ఫలాలను ఎవరైనా వర్ణించగలుగుతారా? దేవతలు కూడా వర్ణించలేరు.
ఇక చాలామంది చూడండి ప్రతిష్టాపనమని చేస్తారు అంటారు. కానీ శివలింగాన్ని మనం ఏ విధంగా అయితే ప్రతిష్టాపనం చేస్తున్నామో యంత్రం పెట్టి, వితౌట్ యంత్రం మీకు మంత్రం పనిచేయదు. మనం ఒక విగ్రహం పెట్టాము అంటే కింద ఏముండాలి? యంత్రం ఉండాలి. దాని కింద ఏముండాలా? ఉండవలసిన శాస్త్రం ప్రబోధించిన ద్రవ్యాలు ఉండాలి. ఇప్పుడు మనం పెట్టేటువంటి శ్రీచక్రం ఎట్లా పెడుతున్నాం? మనము 9 అంగుళాల హోల్లోన 6 అంగుళముల యంత్రం పెడుతున్నాం. ఆ యంత్రములో కూడా స్పెషల్గా డిజైన్ చేస్తున్నా నేను. లేజర్ కట్టింగ్ చేసి చేస్తారట. చూసారా? అంత ఈజీ వర్క్ కాదు ఇది. ఎక్కడ కాంప్రమైజ్ కాదు నేను. ఏదో యంత్రం తీసుకొచ్చి పెట్టడం కాదు. యంత్రం పెడుతున్నాం అంటే శ్రీచక్రం ఉండాలి, దానికి సంబంధించిన బీజాక్షరములు ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడే అది మహిమాన్వితంగా వెలిగిపోతుంది. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? యంత్రం పెడుతున్నాం. అది చాలామంది యంత్రం పెట్టరు. ఎందుకంటే శ్రీచక్రమే ఒక యంత్రం కదండి అంటారు. అది శాస్త్ర సమ్మతం కాదు. యూ హ్యావ్ టు కీప్ ద యంత్రం పెట్టాలి. శ్రీచక్రం కింద యంత్రం ఉండాలి. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే కుంకుమ పూజలకే పరిమితం చేస్తారు అమ్మను. ఎందుకు అభిషేకం చేయవయ్యా? ఈ అమ్మ వద్దందా? శాస్త్రం వద్దందా? పరవశిస్తారు దేవతలు అభిషేకం చేస్తే. కాబట్టి మనము చేసేటువంటి ప్రతిష్టాపనం ఎటువంటిది అని అంటే నిత్య అభిషేకం. నేను మీకు చెప్పాను, శివలింగం పక్కనే అమ్మ వస్తుంది. శివలింగం గట్టు అమ్మ యొక్క గట్టు ఈక్వల్గా ఉంటాయి. శివునికి పాలు పోస్తే అమ్మకు కూడా పాలు పడతాయి. అట్లా మీకు 1000 శ్రీచక్రాలకు అభిషేకారాధన జరుగుతుంది. ఇక 108 శ్రీచక్రాలకు అభిషేకంతో పాటు విశేషంగా కుంకుమార్చనం, హవనం ఇవి జరుగుతాయి. అక్కడ హవనం కూడా నిత్య హవనంగా ఉంటుంది. ఏమిటిది అంటే ఎవరైనా సరే అక్కడ రావచ్చు. 9 నామాలతోటి ఓం త్రైలోక చక్ర నాయికాయై స్వాహ అని వేయడమే. అంటే అది నిత్య హవనం, నిత్య కుంకుమార్చనం జరుగుతుంది. రమణేశ్వరంలో ఏకకాలంలో 1008 శ్రీచక్రాల ప్రతిష్ఠ. వివరాలకు 180010222393 www.siddhaguru.org